చివరికి తేలిన విషయం ఏంటంటే అసలు ఇతను పాస్టరే కాదు. పాస్టర్లు కూడా నిన్న ఇతనికి సపోర్ట్గా వచ్చేసారు. అమ్మో అభినయ్ పైన ఎంత జరిగిపోయింది, దాడి జరిగిపోయింది, మా పాస్టర్లు ఉలిక్కే పెద్ద కలంకం వచ్చేస్తున్నారు. ఆఖరికి ప్రవీణ్ పగడాల ఇష్యూ గుర్తుంది కదా, ప్రవీణ్ పగడాల ఇష్యూ ప్రూవ్ అవ్వకముందంటే ఇతను రెచ్చిపోయి చెలగాటం చేసేసి ప్రవీణ్ పగడాల ఇష్యూ అప్పుడు పెచ్చగా చేసేసాడు మన సోకాల్డ్ అభినయం. సో ఈ అభినయ్కి గడ్డుకాలం బాగా గట్టిగా కొట్టింది. దెబ్బకి ఏమైందంటే పాస్టర్లందరూ ఒక చోట ఇతనిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బాధపడే సీన్కి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో ఇతను మాట్లాడిన మాటలు, తర్వాత ఇతని పైన జరిగిన దాడి, దాంతో చొక్కా నిక్కరు అని చెంపుకున్నాడు కదండి అన్న. ఆ చెంపుకున్న విజువల్స్ అన్ని వేసేసుకుని వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు పాపం నమ్మి. ఇతని పైన దాడి నిజమేమో అనుకుని వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇస్తే తీరా చూస్తే ఏమైంది, పోలీసులకి ఎక్కడ డౌట్ వచ్చింది. ఏంటబ్బా ఈ వీడియో చూస్తుంటే ఎడిటెడ్ వీడియో లాగా ఉంది, ముందు 2 ముక్కలు, తర్వాత గుంటలో ఒక 2 ముక్కలు, కొట్టిన విజువల్స్ ఏం పెద్దగా ఉండవు, తర్వాత ఇంకోటి ముక్కల కింద వీడియోలు తీశారు వీళ్ళు. సో ఎడిట్ చేయడం ఏంటి ఇలా ఉంది, తీస్తే ఒక ఫుల్ ఫ్రీ ఫ్లోలో తీయాలి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరిని కొట్టలేదు కదా వీడియో తీసే వాళ్ళని. సో పోలీసులకు డౌట్ వచ్చి ముందు ఆ ఇద్దరిని వేసుకెళ్ళారు. అసలు వీళ్ళని ఎందుకు కొట్టలేదు, అసలు ఇలా వీడియో కాల్ ఏంటని చెప్పి తీసుకెళ్తే వాళ్ళు చింతకాయ కొట్టడం లేకపోతే ఏదో జరుగుంటుందండి, ఏదో బయట పూజ, ఏ పూజ అనేది నాకు తెలియదు. సో ఆ పూజ జరిగే దెబ్బకి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే కర్పూరంలా కరిగిపోయి పాస్టర్ అభినయ్ని తీసుకురావాలన్నారు. నేను రాలేను, నా కాలు నొప్పిగా ఉంది అని చెప్పి కుంటుకుంటా కారెక్కాడు. ఏంటి రేయండి ఇక్కడ ఎక్కాడు.